చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వచ్చాం. దేవుడు చక్కగా క్రమముగా మర్యాదగా జరిగించుకుంటూ దేవుడు తీసుకొచ్చాడు. చక్కగా ఈ ప్రాంతంలో ఈ సేవ నిర్మించడానికి ప్రభు కృప చూపించాడు. మనుషులు చేయదలుచుకుంటే మనుషుల వల్ల ఏ పని కాదు. దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము, ఆ ఏర్పాటు ఉన్నప్పుడే ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా దేవుని యొక్క కార్యము నెరవేర్చబడుతుంది. అందుకే ఈ పాట నేను పాడడానికి గల కారణం, నా దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. అందుకే నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వాక్య భాగంలో ఒక మాట ఉంటుంది. నేను కొన్ని మాటలు నేను వివరించి అన్న చేతికి నేను సమయాన్ని అప్పచెప్తాను. దూర ప్రాంతం నుంచి, చిలకలూరుపేట దగ్గర ప్రాంతం నుంచి దాదాపుగా ఒక 150 కిలోమీటర్ల దూరం నుంచి మమ్మల్ని ప్రేమించి అన్న మన మధ్యకి వచ్చాడు. అన్నకు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని ఒక్కసారి గమనించండి. ఎలాగనగా, నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము కలిగిన దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో. సరే, ఆ మాట తీసి పక్కన పెడదాం. మనకి కావాల్సిన మాట ఏంటి అంటే, మనము ఆరాధిస్తూ ఉన్నటువంటి దేవుడట రోషం కలిగిన దేవుడు. స్పందించండి నాకు, ఎవరు ఆయన? రోషము కలిగిన దేవుడు. లేఖనాల్లో ఒక మాట రాయబడి ఉంటది, ఆయన మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరుడు కాదు. ఏమనంట? ఆయన రోషం కలిగిన దేవుడు. మాట ఇచ్చి తప్పడానికి ఆయన మనుషుడు కాదు. మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు ఎవరు అంటే నమ్మదగిన దేవుడు, రోషము కలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఒక వాగ్దానం, ఒక నిబంధన మనతో చేశాడు అంటే అది తప్పక ఆయన నెరవేర్చగలిగిన సర్వశక్తి కలిగిన సమర్థ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఈ సన్నిధిలో కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ నేను తెలియజేస్తుంది ఏంటి అంటే, మీరు ఏ ఇబ్బందులతో, ఏ పరిస్థితిలో మీరు ఎక్కడికి వచ్చారో నాకు తెలియదు. దేవుడు అంటాడు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. ఇప్పుడు మన ముందు ఆ మనిషి నవ్వుతూ ఉంటే ఆమెకేమి లేరా, చాలా సంతోషంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అనుకుంటారు. కానీ ఆమె హృదయంలో ఉండే బాధ నరులకి ఎవరికి కనపడదండి. కానీ మన దేవుడు అలా కాదు. నీవు తెల్లగున్నావా, నల్లగున్నావా, అందంగా ఉన్నావా, లేకపోతే ఏంటి, ఏ కులము, ఏది అనేది దేవుడు పట్టించుకోడు. కానీ నీ హృదయాన్ని మాత్రమే ఆయన లక్ష్య పెడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు ఆయన నీ హృదయం చూస్తూ ఉన్నాడు. ఆయన నీతో ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చదవండి, నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని చదువుకొని, అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయొచ్చు ఉన్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములో అయినను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట నేను చేస్తాను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరి యెహోవా కార్యాలు చూస్తారు. నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైనది. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరితో ఈ 2026వ సంవత్సరము ప్రభు మీకు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకో పరిశుద్ధాత్ముడు తెలియపరచమని హెచ్చరించాడు మీకు. అందుకే ఈ మాటలు తెలియజేస్తున్నా. మీరు ఏ పరిస్థితిలో ఇక్కడికి వచ్చారో తెలియదు. కొన్ని సంవత్సరాలుగా ఒక కార్యము నా జీవితంలో జరిగితే బాగుండు, ఒక మేలు నా జీవితంలో జరిగితే బాగుండు, ఈ కార్యం జరిగితే బాగుండు అని ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ గడిచిన దినాల్లో అది జరగకుండా ఉంది. కొంతమంది గృహాలు కట్టుకోవాలని ఆశపడుతుంటారు, కొంతమంది ఉద్యోగాల కోసం వేచి ఉన్నారు, కొంతమంది వివాహాలు లేక
బాధపడుతున్నారు. కొంతమంది గర్భఫలం లేక బాధపడుతున్నారు. ఎవరైతే ఏ బాధతో అయితే మీరున్నారో, ఇదిగో ప్రభు ఈ సంవత్సరం మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను నీతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాను. ఏంట నిబంధన? ఈ భూమి మీద ఎక్కడైనను ఏ ప్రజల మధ్య అయినను చేయబడని అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు నేను నీ ఎడల చేస్తాను. స్తోత్రం చెప్ప గట్టిగా. అది ఎక్కడ చేస్తాడు? నీ ప్రజల ఎదుటే చేస్తాడు. ఏ ప్రజలైతే నిన్ను నిందించారో, ఏ ప్రజలైతే నిన్ను అవమానపరిచారో, ఏ ప్రజలైతే హేళన చేశారో, అదే అంటున్నాడు ప్రభు, నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ దేవుని కార్యాలు చూడబోతూ ఉన్నారు. అటువంటి భీకరమైన కార్యం నా ప్రభు నీ జీవితంలో ఈ సంవత్సరం చేయబోతూ ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పడానికి మనుషుడు కాదు. మనము ఆరాధిస్తూ ఉన్న దేవుడు నజరేయుడైన యేసు, రోషము కలిగిన దేవుడు ఆయన. ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు రోషం కలిగిన వాడు గనక ఆ రోషము కలిగిన భక్తి జీవితాన్ని కొనసాగించండి. విశ్వాసముతో మీరు కొనసాగండి. మీ జీవితంలో దేవుని కార్యాలు మీరు అనుభవించుదురుగాక, దేవుని మేలులు మీరు అనుభవించుదురుగాక.